వెల్కమ్ టు అంతర్వాణి ఛానల్. నేను మీ రవీందర్ రెడ్డి. దేవుడు ఉన్నాడనుకొని పూజలు చేసే, తీర్థయాత్రలు చేసే, గుళ్ళకు వెళ్ళే ప్రతి ఒక్కరు, అది ఏ మతమైనా సరే, ఆస్తికులు. ఓకేనా? దేవుడు ఉన్నారనుకునే ప్రతి ఒక్కరు ఆస్తికులు, అది ఏ మతమైనా సరే. ఓకే. బట్ దేవుడు ఉన్నాడనుకునే మనము, వీళ్ళు అందరూ నిజంగా దేవుడు ఎలా ఉంటాడు అని చూడాలనే ఆలోచన కానీ, ఆశ కానీ ఎప్పుడైనా మనలో పుట్టిందా? ఎందుకు అంటే దేవుడు అంటే ఏదో నామకే వాస్తవమైన పద్ధతియో, లేకపోతే నామకే వాస్తవంగా దేవుడి కోసం మనం చెయ్యాలి కాబట్టి పొద్దున పూట ఇంత పూజ చేయాలో, ఓకేనా, ఫలము పుష్పము సమర్పించాలా, లేదంటే పండుగలు చేసుకోవడము, లేకపోతే తీర్థయాత్రలు చేసుకోవడము, అంటే ఇంతవరకే ఆలోచిస్తున్నట్టు అని నాకు అనిపిస్తుంది. ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. దేవుడు అనే నామకే చేస్తున్న వాళ్ళకి దేవుడు నిజంగా ఉన్నాడు కదా, ఉంటే చూడాలి కదా అన్న ఆలోచన అయితే కలుగుతుందో లేదో నాకు కొంచెం అనిపిస్తుంది అన్నట్టు. ఎట్ ద సేమ్ టైము దేవుడు ఎప్పుడో కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, లేకపోతే కలియుగంలో ఎప్పుడో ఇప్పుడు కలియుగం వచ్చి 5,000 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పుడెప్పుడో వెంకటేశ్వరుడు లాగానో ఇంకెవరి లాగానో వచ్చి కనబడి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఉన్నాడు అసలు దేవుడు అన్న కాన్సెప్ట్తో దేవుడు మొక్కాలి కాబట్టి మొక్కుదాము, చేయాలి కాబట్టి చేద్దాము అన్న కాంటెక్స్ట్లో వెళ్తారేమో అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఉన్నాడు అనుకున్న దేవుణ్ణి మనం చూడాలని ఎందుకు అనుకోవట్లేదు? దేవుణ్ణి మనలో అనుభూతిలోకి తెచ్చుకోవాలని కానీ ఎందుకు అనుకోవట్లేదు? అంటే అందరు అనుకోవట్లేదు అంటే నేను అట్లా అనను. సో ఎ ఫ్యూ పీపుల్, చాలా తక్కువ వరకు దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉంటే దేవుణ్ణి అనుభూతిలోకి తెచ్చుకోవడము, దేవుడి యొక్క ఉనికిని తెలుసుకోవడం, అనుభూతిలోకి తెచ్చుకోవడం అనే దాని గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. మిగతా వాళ్ళంతా దేవుడు ఉన్నాడు బట్ మొక్కుబడికి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోదాము, ఓకేనా, పూజలు, గుళ్ళు, తీర్థయాత్రలు అయినా కూడా సరే దేవుడు కనబడుతున్నాడా, కనబడతాడా, అసలు ఉన్నాడా, కనబడితేనే లేడు, వస్తాడా అనే కాన్సెప్ట్లో ఉంటారు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంలో కూడా కనబడ్డ దేవుడు ఇప్పుడు కనబడతలేడు అంటే ఉండడనట్టే కదా. ఇప్పుడు ఆయన కూడా మనకు కూడా ఒకటే జన్మ కదా, ఈ జన్మ ఒకటే కదా, మళ్ళీ పోతే రాము, మళ్ళీ ఇంకో జన్మ ఉందా అసలు అని అనుకుంటాం. భగవద్గీతలనే చెప్పింది కదా, నీకు ఎన్నో జన్మలు వస్తూ ఉంటాయి ముక్తి లభించే వరకు అని. అట్లనే మనం ఇప్పుడు పోయినా కూడా మళ్ళీ మనం ఉంటాము. అందుకే కదా భగవద్గీతల్ని శ్రీకృష్ణుడు చెప్పిండు కదా, ఆత్మను ఏది నాశనం చేయలేదు అని, ఓకేనా, ఏది నాశనం చేయలేదు అని భగవంతుడు చెప్పిండు భగవద్గీతలో. ఇంతకుముందు కనబడి ఇప్పుడు కనబడని భగవంతుడు ఎట్లా ఉంటాడో, ఇప్పుడు ఉండి రేపు ఉండని మనం కూడా, ఇప్పుడు ఉండి ఇంతకుముందు కూడా లేకుండా ఉన్న మనము ఇప్పుడు ఉండి రేపు ఉండము అనుకోవడం అనేది ఇది జ్ఞానానికి సంబంధించింది కాదు. ఇప్పుడున్న మనము శరీరం లేకుండా పోయిన తర్వాత కూడా మనం ఉంటాము. అదే కదా, దీన్నే కదా తెలుసుకోవాల్సింది. దీన్ని తెలుసుకొని దీని ద్వారా భగవంతుడు చేరుకోవడమే సనాతన ధర్మం యొక్క, ఆధ్యాత్మిక సంపద యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ వీడియో పట్ల మీకు మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.